అసలు ఏమన్నా టాలెంటా? అర్రే బాగా క్యాప్చర్ అయింది, బాగా క్యాప్చర్ అయింది, దొరికింది. హలో హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ జావ్లీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఐ మీన్ వీఆర్ గోయింగ్ టు ఫన్ వరల్డ్. చాలా లెట్స్ గో. రిషి అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఐ మీన్ ఎప్పుడప్పుడు ఫన్ వరల్డ్ వెళ్దామా అని. వాడికి ఇది సెకండ్ టైం విజిట్ చేస్తున్నాడు. సెకండ్ టైం కూడా కాదు, థర్డ్ టైం. వాడు పుట్టిన తర్వాత 2 yearsకి ఒకసారి వెళ్ళాము, అండ్ 2018లో ఒకసారి, ఇది థర్డ్ టైం. పిల్లలు ఎప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు, పిల్లలతో పాటు ఆఫ్ కోర్స్ పేరెంట్స్గా మేము కూడా. ఎందుకంటే రిహుతో ఇది ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్కి వెళ్ళడం. సో మేము అరౌండ్ 10:30 రీచ్ అయిపోయాము. మా సిస్టర్ వాళ్ళు కూడా వస్తున్నారు. మేము ఒక్కరిమే వెళ్తే ఏం మజా ఉంటుంది, అందుకే 2 couples అనమాట, 2 families వెళ్తున్నాము. సో వాళ్ళు వచ్చేసారు. మేము ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ కాకపోతే డైరెక్ట్ తీసుకుందాము అని అనుకొని వచ్చాము. టికెట్స్ ప్రైస్ ఏంటంటే వీకెండ్స్లో 14.99 ఫర్ అడల్ట్స్, 8.99 ఫర్ కిడ్స్ అనమాట. 11.99 ఏమో వీక్ డేస్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుంటారు 20% డిస్కౌంట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ 30% ఫర్ స్టూడెంట్స్. స్టూడెంట్ ఐడి కార్డు ఉన్న వాళ్ళకి. మరి రిషిక్ అయితే పాపం స్టూడెంట్ కార్డ్ పట్టుకొని వచ్చాడు, మమ్మీ నాకు డిస్కౌంట్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి 10% ఆఫ్ ఆన్ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి నార్మల్గా కూడా 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఫర్ అడల్ట్స్ ఎల్లో బ్యాండ్స్ అండ్ ఫర్ కిడ్స్ పింక్ బ్యాండ్. అండ్ మా వాడికి టికెట్ కూడా లేదు కాబట్టి వీడికి ఆరెంజ్ కలర్ బ్యాండ్ ఇచ్చారనమాట. వీడు 80 centimeters కంటే పెద్దగా ఉన్నాడు, స్టిల్ వాళ్ళు టికెట్ తీసుకోలేదు. వాడు చిన్న పిల్లల్ని సపరేట్ నానా, దాన్ని డబ్బులను బట్టి ఉంటుంది. అరే రే, మీరు చిన్న పిల్లలు కదా, ఇంకా వెళ్ళాలి రా. అప్పుడు ఇప్పుడు ఎవరు పోయావో, ఇది పోదాం. ఇది మిస్ అవ్వలే. నేను అందులో పోయినా, వండర్లాలో పోయినా. అది ఇంకా పెద్ద ఉండే అసలు. ఇది వెళ్ళలే మీరు అప్పుడు. కరెక్టే. ఇది ఎక్కువరా, ఇది ఎక్కురా, అది ఎక్కువ ఎక్కరా. సరే చెప్తా పద. మేము ఇప్పటివరకు ఎప్పుడైనా ఫస్ట్ రాగానే డ్రై రైడ్స్కి వెళ్ళాము. సో ఫర్ చేంజ్ మా సిస్టర్ చెప్పింది వెట్ రైడ్స్కి వెళ్దాము, వాటర్ రైడ్స్కి ట్రై చేద్దాము, ఎందుకంటే వాటర్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, క్రౌడ్ కూడా తక్కువ ఉంది కదా. సో అది ఎంజాయ్ చేసి లాస్ట్కి ఇటు వద్దామని చెప్పేసి అంది. వాటర్ రైడ్స్కి ఎంటర్ అవ్వగానే ఇక్కడికి ఒక చెప్పల్ కౌంటర్ ఉంటుందన్నమాట. మన అన్నీ ఆ బ్యాగ్లో వేసి వాళ్ళకి ఇచ్చేయాలి. మనకు ఒక లాకర్ ఇస్తారు, అవన్నీ అలా స్టోర్ చేసుకోవచ్చు. మేము ఇలా వాటర్ రైడ్స్ కోసం డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫన్ వరల్డ్లో ఇచ్చే డ్రెస్సెసే తీసుకోవాలని ఏం లేదు, మనకు నచ్చిన డ్రెస్సెస్ తెచ్చుకోవచ్చు, అవే యూజ్ చేయొచ్చు కూడా. ఒకవేళ ఆల్టర్నేట్ మనకేమీ లేదనుకుంటే వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవచ్చు, బట్ మ్యాండేటరీ అయితే కాదు. అండ్ మేము ఇలా డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వచ్చాము. సో నేను అది వీడియో షూట్ చేయొచ్చు అనేది నాకు తెలీదు. ఇన్సైడ్ లోపల మనకు ఒకటి లగేజ్ కౌంటర్ ఉంటుంది. లేడీస్కి డ్రెస్సెస్ చేంజ్ చేసుకునే రూమ్లోనే మన లగేజ్ అంతా అందులో పెట్టుకోవచ్చు. ఈవెన్ వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. డ్రెస్ చేంజ్ రూమ్స్, వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ చాలా క్లీన్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు లోపల క్లీన్ చేస్తూ ఉన్నారు కూడా. ఇలా వాల్యుయబుల్ థింగ్స్ అన్నీ బ్యాగ్లో నుంచి తీసి అది ఒక సైడ్లో పెట్టుకున్నారు. సో మనం ఇక్కడ బ్యాగ్స్ అన్నీ లోపల లేడీస్ చేంజింగ్ రూమ్లో పెట్టి ఆ లాకర్ తీసుకొచ్చి మనం వాల్యుయబుల్ థింగ్స్ ఎక్కడైతే పెడతామో అక్కడే ఈ లాకర్ కీస్ కూడా పెట్టుకోవచ్చు. సో మనం వాటర్ రైడ్స్కి వెళ్ళేటప్పటికి మన చేతిలో ఏమీ లేకుండా రిలాక్స్గా వెళ్ళొచ్చు అనమాట, ఈ లగేజ్ టెన్షన్ ఏమీ లేకుండా. సో మేము కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము, ఎందుకంటే రిహుతో చెప్పాను కదా ఇదే ఫస్ట్ టైం ఇలాంటి ప్లేసెస్కి రావడం కూడా. మేము చాలా భయపడ్డాం అనమాట, వాటర్ రైడ్స్ కదా, ఇలాంటి ఎలా ఫీల్ అవుతాడో, వాడు భయపడతాడేమో అని. బట్ రియల్గా వాటర్ అంటే వాడికి చాలా చాలా ఇష్టం కాబట్టి సో ఎగ్జైటింగ్గా ఉండే.
సో మా సిస్టర్ నేను రీహుని ఎత్తుకొని వెళ్తాను అని చెప్పింది. సో ఇంకా రిలాక్స్ అనమాట. నేను వీడియో షూట్ చేస్తూ కూర్చున్నాను వాళ్ళని. ఎవరైనా కొత్తగా పిల్లలతో వచ్చినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఒక లేజీ రివర్ లాగా అనమాట. సో వాళ్ళకి కొంచెం ఇది కంఫర్ట్ జోన్లోకి వెళ్ళడానికి ఇది ఫస్ట్ స్టార్టింగ్ బాగుంటుంది. ఫ్లో ఏమీ ఉండదు. నార్మల్గా మనం ఇలా మన లెగ్స్తో ఇలా పుష్ చేసుకుంటూ అలా వెళ్ళొచ్చు, అంటే చిల్ అవుతూ వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్గా నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు వాటర్ ప్రూఫ్ కవర్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇది మొబైల్ కోసం యూజ్ చేస్తాం కదా, ఇంట్లో ఉండింది. ఇక్కడ అవి కూడా సేల్ చేస్తున్నారు. 100 రూపీస్ పర్ కవర్ అనుకుంటాను. సో అవి తీసుకొని వచ్చాము. వాటర్ రైడ్స్ అంటే ఆబ్వియస్లీ మనకి అది వాటర్ ప్రూఫ్ కవర్ కావాల్సిందే. యాక్చువల్గా మా రిషు పెద్ద అబ్బాయికి కూడా వాటర్ అంటే చాలా భయం. అంటే వాటర్ రైడ్స్ అంటే ఎలా, వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ భయపడిపోతాడు. సో అందుకే ఈ పిల్లల కోసం ఇది ఈ లేజీ రివర్ అనేది ఉంటుంది మనం ముందు కంఫర్ట్ జోన్లోకి రావడానికి. ఇది 2018లో వెళ్ళాము. మా పెద్ద అబ్బాయి రిషు 5 ఇయర్స్, అరౌండ్ 4.5 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. సో వాళ్ళిద్దరు అలా ఒకరి మీద ఒకరు కూర్చున్నారు. ఇప్పుడేమో ఎవరికి వారు సపరేట్ ఇలా వెళ్తున్నారు. పిల్లలు ఇలా పెరుగుతుంటే ఆ మెమరీస్ గుర్తు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సో వీళ్ళందరినీ ఇలా వీడియో షూట్ చేసి నేను కూడా ఇంకా ట్యూబ్ ఎక్కేసి లోపలికి వచ్చేసాను అనమాట. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మా అరుపులు, మా గోల, ఎవ్రీథింగ్ మీకు రికార్డ్ చేసినవి పెడతాం అనుకున్నాను. బట్ వెనకాల రెయిన్ డ్యాన్స్ అవుతుంది. సో దానికి అన్ని సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. నాన్ స్టాప్గా సాంగ్స్ ప్లే చేస్తున్నారు. మాకేమో సాంగ్స్కి చాలా ఎంజాయ్ చేస్తున్నాం కానీ యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ అయితే పెట్టలేకపోయాము. ఇక్కడ మేము వీడియో రికార్డ్ చేసుకుంటుంటే మా ట్యూబ్ ఇలా టర్న్ అవుతుందన్నమాట. రౌండ్ తిరుగుతుంటే మా వీడియో కూడా అలా స్పిన్ అవుతుంది. మెయిన్గా రీహు అండ్ మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి విక్య చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు ఈ లేజీ రివర్ వల్ల. రెడీ అదానికి వెళ్తుంది లేదంటే కిడ్స్ నాటల్లో నాకు ఇచ్చే లేదు. ఈ వీడియో కంప్లీట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి, ఎందుకంటే ఇక్కడ రైడ్స్కి రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. కిడ్స్తో వెళ్ళడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఇలా రైడ్స్ అందరం కలిసి ఒకేసారి వెళ్ళలేము. సో ఫస్ట్ వాళ్ళిద్దరు కపుల్స్ వెళ్ళిన తర్వాత మేము అంతవరకు ఇలా కిడ్స్ని మేనేజ్ చేసామన్నమాట. మరి ఎవరైనా ఫస్ట్ టైం బెంగళూరుకి ఈ సమ్మర్లో రావాలి అనుకున్నా, లేకపోతే ఇక్కడున్న వాళ్ళు ఇంకా ఫన్ వరల్డ్ విజిట్ చేయకపోతే కంపల్సరీ డెఫినెట్గా రండి. కిడ్స్తో అయితే చాలా ఫన్ ఫీల్ అవుతారు. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా సరే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫన్ వరల్డ్కే ఎందుకు రావాలి అంటే ఫ్యామిలీ రైడ్స్ ఎక్కువ ఉంటాయి, కిడ్స్ రైడ్స్ ఎక్కువ ఉంటాయి. మోర్ ఓవర్ ఏంటంటే ఇది సిటీ మధ్యలో ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ మీకు ఈవెన్ క్యాబ్ ఫెసిలిటీ అన్నీ కూడా ఈజీగా ఉంటుంది. లోకల్ పీపుల్కి ఒక అడ్వైజ్ ఏంటంటే కంప్లీట్ సమ్మర్లో రావడం కంటే ఇప్పుడే వస్తే క్రౌడ్ తక్కువగా ఉండింది, కిడ్స్ కూడా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్యామిలీస్ అయితే నాకు తెలిసి ఈ టైం ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్. కొంచెం వాటర్ కూడా పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది కదా. అండ్ నేను ఇక్కడికి ఏంటంటే ఈ రైడ్లో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ పడిపోయాను. అందుకే ఈసారి వెళ్ళడానికి కొంచెం భయం అనిపించింది. బట్ సేఫ్గా ల్యాండ్ అయ్యా అనమాట. ఆడ కూర్చో, పైకి పోతు, ఆడ కూర్చో, పంపే పక్కన కూర్చోపో. ఇది వాటర్ వేవ్స్. ఇది చాలా చాలా ఎంజాయ్ చేసే టైం అనమాట. ఇది పెట్టినప్పుడు అన్ని రైడ్స్ ఆపేస్తారు, ఎందుకంటే అందరూ వచ్చి ఇక్కడ చిల్ అవ్వచ్చు అని. హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది, వాటర్ వేవ్స్ వస్తాయి. ఒకసారి దించన్నా లాస్ట్కి ఫైనల్గా చాలా రిక్వెస్ట్ చేస్తే రిషిని కూడా ఈ రైడ్ చేయడానికి ఒప్పుకున్నారు. యాక్చువల్గా ఓన్లీ అడల్ట్ రైడే కదా, సో అందుకని మేము అక్కడ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా పెట్టాం. ఎందుకంటే నాకు చాలాసార్లు చెప్పాను కదా, ట్యూబ్ బ్యాలెన్స్ తప్పిపోయి నేను అందులో పడిపోయాను అని చెప్పేసి, వాడికి ఎక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి అక్కడ ఉండమని చెప్పాను. బట్ సేఫ్గా ల్యాండ్ అయ్యాడు వాడు కూడా. వేవ్స్లో ఎక్కువ టైం ఉన్నాం కదా, సో పిల్లలిద్దరు కొంచెం షివర్ అయ్యారనమాట. ఎలాగో కొంచెం ఎండగా ఉంది కదా అని చెప్పేసి డ్రెస్సెస్ విప్పేసి అలా నిల్చోపెట్టాము.
జస్ట్ ఒక 15 మినిట్స్లోనే డ్రెస్సెస్ కూడా డ్రై అయిపోయాయి. సో ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ స్లిప్ అయి పడిపోయాడు కదా, లాస్ట్ టైం నేను అలా పడిపోయాను. తనంటే ఓకే సేఫ్గా మళ్ళీ నిల్చున్నాడు, నేనేమో అందులోనే కొంచెం లోపలికి వెళ్ళిపోయాను అనమాట. సో మా వాడైతే వెళ్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత రైడ్స్ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. 1 రైడ్ 1 టైం అలా అని ఏం లేదు, నువ్వు ఎన్నిసార్లు అయినా ఒక రైడ్ వెళ్ళొచ్చు. కొంచెం టైం ట్యూబ్లో అలా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి దిగాను. బట్ కాకపోతే ఏంటంటే ట్యూబ్లో కూర్చోడానికి రావట్లేదు, వాటర్లో నా హైట్ ప్రాబ్లం అనమాట. సో ఇది మళ్ళీ పైకి ఎక్కి అప్పుడు ట్యూబ్లోకి దిగాను. యాక్చువల్గా ఇలా విజయ్తో నా ట్యూబ్ స్పిన్ చేయించుకుందామని చెప్పేసి నేను వాటర్లోకి వచ్చాను అనమాట. విత్ రీహు నేనైతే రియల్గా చాలా ఎంజాయ్ చేసాం. లాస్ట్ టైం రిషుతో రావడం, ఇప్పుడు రీహుతో రావడం, ఇవన్నీ చాలా మెమరీస్, మనకి హ్యాపీ అనిపిస్తుంది. ఈ ఫన్ వరల్డ్లో నాకు నచ్చిన ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది వాటర్ ఫాల్. ఇది కూడా అంతే, సేమ్ వేవ్స్ లాగా ఇది కూడా 1/2 అవర్ అలా పెడతారనమాట. ఇది మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్. సో మేము ఇక్కడికి అందరం రాలేదు, నేను ఒక్కదాన్నే వచ్చా. ఎందుకంటే అప్పటికి అందరు షివర్ అవుతుండే, పిల్లల కోసం విజయ్ అక్కడ ఉన్నాడు. సో మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరిని రమ్మంటే వాళ్ళు కూడా ఫుల్ కూల్గా ఉంది రామని చెప్పారనమాట. బట్ రియల్లీ ట్రస్ట్ మీ, వాటర్ అంత హెవీ ఫ్లో ఉంది, అవి అంత పైనుంచి మన మీద పడుతుంటే రియల్గా బట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇదేంటంటే రెయిన్ డ్యాన్స్. మేము ఇప్పుడు అప్పటికి అందరూ షివర్ అవుతున్నారు కాబట్టి ఎవరూ రాలేదు. ఇది లాస్ట్ టైం మా కజిన్స్తో వచ్చినప్పుడు షూట్ చేసిన వీడియో. నాకు అంతగా డ్యాన్స్ రాదు, సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో అప్పుడైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాము. అక్కడ నిల్చోవాలి. వేవ్స్ చూడు పిచ్చి. జంప్ 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 అక్కయ్య, వేవ్ జంప్ జంపి ఎందుకు ఆ వేవ్ వచ్చినప్పుడు జంప్ చేసేయి. ఇక్కడ కూడా సేమ్ మన హైట్ ప్రాబ్లం అనమాట. సో కొంచెం లోపల వరకు వెళ్ళాం కాబట్టి కింద స్లిప్పరీ ఉంది. సో విజయ్ ఏమైనా హ్యాండ్ వదిలేసి జంప్ చేయి అంటాడు, నా వల్లేమో అది చచ్చినా అవని పని. నువ్వు వెనకకి వెళ్ళు, నువ్వు వెనకకి. వెనక వెయిట్ ఉండాలని కావచ్చు, వెనక వెయిట్ ఉండాలా? కాల్ పైకి లెగ్స్ అప్ లెగ్స్ అప్. కాల్ పైకి పెట్టుకో, కాల్ పైకి పెట్టుకో, అప్ 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 అప్. కాల్ పైకి పెట్టుకో. ఇది చాలా చాలా ఎగ్జైటింగ్ అండ్ థ్రిల్లింగ్ రైడ్ అనమాట. చాలా బాగుంటుంది, పై నుంచి జుప్ 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 అంటుంది ఇలా హార్ట్లో వచ్చేటప్పటికి. సో దీంతో ఇది మా ఫైనల్ రైడ్ అనమాట. ఇంకా చాలా రైడ్స్ చేశాము, బట్ చాలా లెంతీ అయిపోయింది ఇప్పటికే వీడియో అని చెప్పేసి కొన్ని రైడ్సే పెట్టాను. సో వాటర్ రైడ్స్ ఫినిష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకొని అండ్ ఫుడ్ తినడానికి వచ్చాము. సో మళ్ళీ సేమ్ మనమేమి లగేజ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఆ వెయిట్ క్లాత్స్ అన్నీ అదే లాకర్లో పెట్టుకొని వచ్చేయచ్చు. మనకు ఫుడ్ తెచ్చుకునే ఫెసిలిటీ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మనం హెవీ ఫుడ్ తినలేము, ఇక్కడ బయటకు వచ్చేస్తుంది డ్రై రైడ్స్ చేయాలంటే. సో ఇక్కడ వీళ్ళు కూడా లైట్ ఫుడ్ ఇస్తారు, శాండ్విచెస్, బ్రెడ్ ఆమ్లెట్, ఫ్రైడ్ రైస్ అలాంటివి. సో అందుకే మేము ఇక్కడ లైట్ ఫుడ్ తినేసి రైడ్కి వెళ్ళాము. ఇది నార్మల్ రిషు
వితౌట్ బెల్ట్ కాంటును. యాక్చువల్గా ఫుడ్ తింటుంటే పక్కనే కిడ్స్ రైడ్స్ ఉన్నాయి. సో అప్పటికే మా వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఉండే. సో ఆల్రెడీ ఒక రైడ్ ఫినిష్ అయిపోయింది, కిడ్స్ రైడ్. అండ్ దీనికి వచ్చేటప్పటికి కార్ దానికి మా రిహోకి బెల్ట్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. సో బెల్ట్ లేకుండా చాలా కష్టం సార్ అని వాడు చెప్తే ఇంకా వాడిని దించేసాము. బట్ రియల్కి కిడ్స్ రైడ్స్ అయితే అమేజింగ్ అండి. కంపల్సరీ ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. పిల్లలైతే చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. సో నేను కొన్ని రైడ్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను, ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ సైమల్టేనియస్గా అక్కడ రిషు విఖ్యాత్ హార్స్ రైడింగ్ వెళ్తే మా వాడిని ఇలా ఈ స్వింగ్ లాంటి దాంట్లో, దీని పేరు కూడా తెలియదు కానీ ఈ బుడ్డు దాంట్లో వేసాము. వాడు ఇలా కూర్చుని చిల్ అవుతూ ఉండే. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ క్రౌడ్ తక్కువగా ఉంది. మనకి జనరల్గా ఏం చేస్తారంటే ఒక సర్టెన్ కొంతమంది పీపుల్ అయితేనే రైడ్స్ స్టార్ట్ చేస్తామని చెప్తారు. బట్ అలా ఏమీ లేదు, ఎంతమంది వస్తే అంతమందితోనే రైడ్స్ చేశారు. సో వెయిటింగ్ అలా లేకుండా ఫాస్ట్గా అన్ని రైడ్స్ ఫినిష్ చేయడానికి బెటర్ ఆప్షన్ అన్నమాట ఇది. అయ్యో పంపి మీ మమ్మీని అట్లా పుష్ చేసి రాపోరా. వెరీ గుడ్ తీసిన. సేమ్ రొటీన్ మళ్ళీ ఇక్కడ కూడా మన హైట్ ప్రాబ్లమే అది ఎక్కడానికి. సో ఇది మీరు ఆలీతో సరదాగా షోలో చూసుంటారు. మన తెలుగు వాళ్ళకైతే అది ఐడియా ఉండుంటుంది. బుల్ గేమ్ ఎక్కువగా అందులోనే నేను చూశాను. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఫినిష్ చేయలేకపోయాను, ఇప్పుడు కూడా ఫినిష్ చేయలేదు. లాస్ట్ టైం అనుకుంటా విజయ్ కంప్లీట్గా అయ్యే వరకు ఉన్నారు. కిడ్స్ రైడ్స్ ఫినిష్ చేసుకుని ఇప్పుడు అడల్ట్స్ రైడ్స్కి వచ్చాము. సో రాగానే ఫస్ట్ మేము దీంతోనే స్టార్ట్ అయిందనమాట మాకు అడల్ట్స్ రైడ్. సో వచ్చిన తర్వాత ఏమైందంటే మేము కూర్చున్న చైర్ అంటే హై టు లో అలా ఎక్కువగా వెళ్ళలేదు. సో ఏం చేసాం, అరిచి గోల చేసాం అనమాట. మాది మూవ్ అవ్వట్లేదంటే వాడు ఎక్కువగా పెంచేశాడు. అప్పుడు దిమ్మ తిరిగిపోయింది, ఎందుకు అడిగాంరా బాబు అనుకున్నాము. ఇప్పుడు కార్ డాషింగ్ గేమ్కి వచ్చాము. దీనికి మాత్రం మనం ఎక్స్ట్రా మనీ పే చేయాలి, పర్ హెడ్ 30 రూపీస్. ఇది అందులో మనం వచ్చిన దాంట్లో వ్యాలిడ్ అవ్వదన్నమాట. సో పిల్లల కోసం ఒకరు ఉండాలి కాబట్టి అది నేనే అయిపోయాను. కొన్ని అడల్ట్స్ రైడ్ చేసేవరకు పిల్లలకి బోర్ కొట్టేసింది అనమాట. మేమే చేస్తూ కూర్చుంటే పాపం వాళ్ళు చూడడం. సో అందుకే ఫ్యామిలీ రైడ్స్ ఉంటే అక్కడికి వచ్చేసాము. రియల్గా ఇదొక అడ్వాంటేజ్, పిల్లలతో వచ్చినప్పుడు ఫ్యామిలీ రైడ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది కూడా 1 more ఫ్యామిలీ రైడ్. వామ్మో, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు నాకు తెలీదు. ఏమైంది రీహో ఎట్లా, ఓకేనా? ఫాస్ట్ పోతుందా? చిడా
ఇది కూడా వన్ మోర్ ఫ్యామిలీ రైడ్ అనమాట. ఇదైతే నాకు పిచ్చగా నచ్చేసింది. ఆ మ్యూజిక్ అది చాలా బాగుంది. చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్లో ఎక్కువగా పెట్టేవాళ్ళు ఇలాంటివి, కార్నివాల్స్ అంటాం కదా, సో అలాంటివి. నేనైతే ఏదో రెక్కల గుర్రం ఎక్కినట్టే ఫీల్ అయ్యా అనమాట. రియల్గా నీకు ఆ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఐ మీన్ చాలా అలానే ఫీలింగ్ కలిగేలాగా ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఇది మళ్ళీ కిడ్స్ రైడ్. ఈ ట్రైన్ రైడ్ అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. అంటే 2 ఇయర్స్ బేబీస్ కూడా ఈ రైడ్స్ వెళ్ళొచ్చు. సో ఎవరైనా ఇంత చిన్న బేబీస్తో ఎలా వెళ్ళాలి ఫన్ వరల్డ్ అనుకున్న వాళ్ళకి సో అలాంటి ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా వచ్చి చిల్ అవ్వండి. ఈ రైడ్ అయితే రియల్గా కిడ్స్ చాలా ఎంజాయ్ చేశారనమాట. బట్ మనకి ఎలాంటి రైడ్స్ అయితే ఉంటాయో అడల్ట్స్కి అవే కొంచెం సైజ్ తగ్గించి అలా పెట్టారనమాట. జాయింట్ వీల్ అలా ఎవ్రీథింగ్ అన్ని రైడ్స్ కిడ్స్కి కూడా ఉన్నాయి. ఇంతకుముందు మీరు చూసిన రైడ్ కొలంబస్ అనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ తీసింది. మా కజిన్స్ 3 మెంబర్స్, మిడిల్లో మా సిస్టర్ అనమాట. అప్పుడు పెళ్లి కాకముందు వచ్చింది. ఇప్పుడు ఇంకో ఆనిముత్తి అని చూపిస్తాను, మాతో వచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ అనమాట, మా సిస్టర్. బట్ కాకపోతే ఇప్పుడు ఈ వీడియో నేను ఎప్పుడో తీసింది 2018లో, ఇప్పుడు పోస్ట్ చేశానని తెలిస్తే రియల్గా నన్ను తన్ని పెడుతుంది. ఓకే ఫైన్. ఇది కంప్లీట్గా మేము బయటకు వచ్చేసరికి అరౌండ్ 6:30 అయిందనమాట. ఇంకా ఎక్కువ టైం అలా ఉన్నాము. అందులో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్ని రైడ్స్ చేసాము. అంటే అంత ఎంజాయ్ చేసే అంత వర్త్ ఉన్న ప్లేస్ అనమాట ఇది. సో కాకపోతే ఏంటంటే అన్నీ పెట్టడానికి వీలు అవ్వదు కదా, చాలా వీడియో కూడా చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి ఆపేసాము. ఇది ఫైనల్ బై చెప్పుకుంటున్నాం అనమాట. మా సిస్టర్ వాళ్ళ వెళ్ళిపోతున్నారు, మేము మా ఇంటికి వెళ్తున్నాము. మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ అయితే కనుక కమెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు బెంగళూరులో మోర్ ప్లేసెస్ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, నేను వాటి మీద వీడియోస్ చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ టు క్రేజీ జాబ్లీ. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు